అరుణాచల శివ, అరుణాచల పంచరత్నము. భగవాన్ రమణ మహర్షి తన స్వహస్తాలతో రాసిన ఈ 5 శ్లోకాల సారాంశం ఏ వ్యక్తి అయినా సరే చదివిన ఒక్క శ్లోకాన్ని పట్టుకొని దాన్ని జీవితానికి ఆపాదించిన వాడు కష్టాల నుంచి సుఖాల వైపు, బాధల నుంచి బంధాల నుంచి విముక్తి వైపు నడుస్తాడు. అలాంటి ఈ 5 శ్లోకాల అరుణాచల పంచరత్నాన్ని రమణ మహర్షి అరుణాచల కొండపై ఉన్న విరూపాక్ష గుహలో కూర్చొని రాశారు. అలాంటి ఈ 5 శ్లోకాల అరుణాచల పంచరత్నాలపై వ్యాఖ్య చేసే సమయం ఈరోజు రావడం నిజంగా ఆనందదాయకం. కాబట్టి ఒక్కొక్క శ్లోకాన్ని చెప్తూ దానిపై అర్థాన్ని, దానిపై ఉన్న భావాన్ని, అది చదువుతున్నప్పుడు నా ఆలోచనలో కదిలిన కొన్ని ఉదాహరణలు మీతో ఉటంకించే ప్రయత్నం చేస్తాను. వీటన్నిటినీ సాక్షిగా చూస్తూ చెబుతున్న నా యొక్క అంతరాత్మ స్థితికి ఆ పరమేశ్వరుని యొక్క స్థితి కలగలిసి రెండూ వేరు కాదు అనే ఒక భావనతో వీటిపై వ్యాఖ్య చేసే సమయం రావడం నిజంగా ఆనందదాయకం. కాబట్టి ఒక్కొక్క శ్లోకం చదువుతూ దాని యొక్క అర్థాన్ని, భావాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను, వినండి. మొదటి శ్లోకం: మోహన రూప సదాహృది భాసిత మోహన రమణ గిరీశ విభో అరుణ గిరీశ రమణ సదాశివ, అరుణ గిరీశ రమణ సదాశివ. అంటే ఈ శ్లోకం ఏం చెప్తుంది అంటే పరమశివుడి యొక్క అందాన్ని చెప్తుంది. మోహన రూప, మోహన రూపము అంటే అందమైన రూపం, అత్యంత అందమైనది, ఇంకంతకంటే అందమైనది ఇంకొకటి లేదు. పరమశివుడు అందాన్ని చెప్తున్నాడు. కాసేపు అరుణాచల కొండపై ఉండి చెప్పాడు కాబట్టి అరుణాచలేశ్వరుడు అందాన్ని, అది కూడా పరమేశ్వరుడే, పేరు మారింది అంతే, ప్రాంతం మారింది కాబట్టి పేరు మారింది. ఏదైతే ఏముంది, అరుణాచలేశ్వరుడు అందాన్నన్నా పరమేశ్వరుడు అందాన్నన్నా ఆ శివుణ్ణి, ఆ పరమేశ్వరుణ్ణి, ఆ అరుణాచలేశ్వరుడి యొక్క అందాన్ని మనిషి ఎప్పుడైతే తన యొక్క హృదయంలో ఉంచుకొని జరుగుతున్న ప్రతి సంఘటనల్ని, సందర్భాలని, పరిస్థితుల్ని గమనిస్తూ సాక్షిగా చూస్తాడో అప్పుడు వాడు పరమేశ్వరుడే అయిపోతున్నాడు అని దీని అర్థం. హృదయంలో ఎలా అండి పెట్టుకోవడం అని అంటారేమో. హృదయము వేరు, గుండె వేరండి. సాధారణంగా రెండు ఒకటి అనుకుంటుంటారు. కాదు, హృదయము వేరు, గుండె వేరు. గుండె అనేది ప్రతి మనిషికి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. అది మనిషి యొక్క శరీరం ప్రతి భాగానికి కూడా, ప్రతి అవయవానికి కూడా రక్తాన్ని సరఫరా చేస్తుంది. హృదయము అనేది ప్రతి మనిషికి శారీరకంగా రైట్ సైడ్ ఉంటుంది. అక్కడ నిరంతరం ఒక జ్యోతి రూపంలో ఒకటి వెలుగుతూ ఉంటుంది. అదే పరమాత్మ, అదే ఆత్మ, అదే జీవాత్మ, అదే నీవు. దానికి పేరేదైనా పెట్టుకో. అందులో ఆ పరమేశ్వరుడి యొక్క అందాన్ని ఉంచి నిరంతరం రమిస్తుంటూ ఉండాలని చెప్తున్నాడు రమణ మహర్షి. దీని యొక్క భావం ఏంటి అంటే, ఈ శ్లోకం యొక్క భావం, సాధారణంగా మనందరం కూడా భగవంతుని బయట వెతుకుతుంటాం కదండి. గుళ్ళో వెతుకుతాం, ఆశ్రమాల్లో వెతుకుతాం, కొండలపైన వెతుకుతాం, హిమాలయాల్లో వెతుకుతాం, ఇలా రకరకాల ప్రదేశాల్లో వెతుకుతుంటాం కదా. కానీ రమణ మహర్షి ఏం చెప్తున్నాడంటే, భగవంతుడు అనేవాడు ఎక్కడో లేడురా, పరమాత్మ అనేవాడు ఎక్కడో లేడురా, నీ హృదయంలోనే నిరంతరం దాగి ఉన్నాడు. మన హృదయంలో నేను అని ఒక భావన ఉంటుంది, అహం ఉంటుంది. అహంకారం కాదండి. అహంకారం అంటే నేనే చేస్తున్నాను, అంతా నేనే, ఈ శరీరమే అన్న ఒక భావన, అది అహంకారం. అది మనిషిని కిందకి పడేస్తుంది. ఈ శరీరం నేను కాదు, ఈ మనసు నేను కాదు, ఈ రెండు పడిపోతే ఏదైతే ఉందో అదే నేను అన్న ఒక భావన, అది అహం. అహం చాలా మంచిది. ఈ అహం అనేది నిరంతరం హృదయంలో ఉండి చూస్తున్నది ఒకటి ఉంది, ఈ జరుగుతున్న లీలలన్నింటినీ. అదే నీవురా, అదే పరమాత్మ అని చెప్తున్నాడు రమణ మహర్షి. అంటే సింపుల్గా చెప్పాలంటే మొదటి శ్లోకం యొక్క సారాంశం, భగవంతుని మనం ఎక్కడెక్కడో వెతుకుతుంటాంరా, అవసరం లేదు. నీ హృదయంలో, నీ శరీరం కలిగి ఉంది కదా, నీ శరీరంలో రైట్ సైడ్ నీకు హృదయం దాగి ఉంది. ఆ హృదయంలో నిరంతరం ఒక జ్యోతి రూపంలో ఆయన సాక్షిగా ఉంటూ నీ శరీరం చేత, నీ ఆలోచనల చేత జరుగుతున్న సమస్త లీలల్ని, నాటకాల్ని చూస్తూ ఉన్నాడు రా సాక్షిగా. వాడే పరమాత్మ, వాడే నువ్వు అని చెప్తున్నాడు. దీన్ని ఒక ఎగ్జాంపుల్ రూపంలో చెప్పాలంటే,
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎడారి తీసుకోండి. ఒక ఎడారిలో ఒక మనిషిని వదిలేయండి. వాడి ఎడారిలో తిరుగుతూ తిరుగుతూ వాడి శరీరంలో ఉన్న నీరంతా కాస్త ఆవిరి రూపంలో మారిపోతుంది, చెమట రూపంలో. ఎందుకు? ఎడారి కాబట్టి, ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఎప్పుడైతే దాహం మొదలవుతుందో వాడు నీరు కోసం పాకులాటదాడు, ఎక్కడైనా నీరు దొరికితే బాగుంటుందని. సాధారణంగా ఎడారిలో ఏం జరుగుతుందంటే ఎండమావులు ఏర్పడతాయి. అంటే అక్కడ నీరు ఉండదు, కానీ నీరు ఉన్నట్టు ఉంటుంది. ఆ ఎండమావు కనిపించగానే వాడు పరిగెడతాడు అక్కడ నీరు ఉందేమో అని చెప్పి. తీరా అక్కడికి వెళ్ళి చూసేసరికి అక్కడ నీరు ఉండదు. అలాగే మనిషి సుఖాల కోసం, ఆనందాల కోసం బయట ఉన్న వ్యక్తుల మీద, బయట ఉన్న వస్తువుల మీద, బయట ఉన్న ఆస్తుల మీద ఇన్వెస్ట్ చేస్తాడు. ఆనందం అనేది, సుఖం అనేది కేవలం బయట ఉన్న వస్తువుల మీదే ఉన్నదని చెప్పి పరిగెట్టడం మొదలు పెడతాడు, వస్తువుల వెనకాల, వ్యక్తుల వెనకాల, పరిస్థితుల వెనకాల. కానీ నిజమైన ఆనందం నీ లోపలే దాగి ఉంది. మనసులో రేగుతున్న ప్రతి ఆలోచనని కూడా సాక్షిగా చూస్తూ నేను ఎవరు అనే ఆత్మవిచారణ ఎవరైతే నిరంతరం చేస్తారో వాళ్ళ హృదయంలో ఆ భగవంతుడు వాడికే దర్శనమిస్తాడు. ఇది మొదటి శ్లోకం యొక్క సారాంశం. అంటే మొదటి శ్లోకం యొక్క సారాంశాన్ని సింపుల్గా చెప్పాలంటే, భగవంతుడు అనేవాడు ఎక్కడో లేడురా, నీ లోపలే, నీ శరీరం యొక్క రైట్ సైడ్ హృదయం ఉంది. ఆ హృదయంలో నిరంతరం జ్యోతి రూపంలో అందంగా, మోహన రూపంతో అందంగా ఉంటున్నాడు. వాడిని నువ్వు పరిశీలన చేసి నేను ఎవరో అనే విచారణ చేసుకుని పట్టుకుంటే నిరంతరం నువ్వు ముక్తిలో రమిస్తావురా అని చెప్తున్నాడు. ఇది మొదటి శ్లోకం యొక్క సారాంశం. ఇక రెండో శ్లోకం చూద్దాం. త్వం అరుణాచల మౌలి విరాజిత దివ్య సుధాకర కోటిధర అరుణగిరీశ రమణ సదాశివ, అరుణగిరీశ రమణ సదాశివ. అరుణాచల అంటే సాధారణంగా అరుణాచలము అనేది మనం అగ్నికి ప్రతీకగా చూస్తాం, అంతే కదండి. మనకి పంచభూతాల్లో ఒకటైనటువంటి అగ్ని అరుణాచలంలో ఉంది అని మనం భావిస్తుంటాం. అది నిజమే. ఎందుకంటే సాధారణంగా ఎవరైనా అరుణాచలం గుడిలోకి వెళ్తే గుడి బయట ఉన్నంత చల్లదనం గుడి యొక్క గర్భగుడి దగ్గరికి వెళ్ళేసరికి ఉండదు. ఎంతో ఒక్కపోతను నువ్వు చూస్తావు, అనుభవిస్తావు. ఆ యొక్క భావాన్ని నువ్వు అనుభవిస్తావు, ఆస్వాదిస్తావు. కాబట్టి అక్కడ నిజంగానే ఆయన అగ్ని రూపంలో ఉన్నాడు. కానీ ఇక్కడ వచ్చిన చిక్కంతా ఏముండదంటే, త్వం అరుణాచల మౌలి విరాజిత దివ్య సుధాకర కోటిధర అంటే ఎవరైతే ఆ అగ్ని రూపంలో ఉన్న అరుణాచలం ఉందో, కొండ ఉందో, అది అగ్నికి ప్రతీక. కానీ దాన్ని నిజంగా నువ్వు చూడగలిగితే, దాని యొక్క స్థితిని నువ్వు నిజంగా పట్టుకోగలిగితే, దివ్య సుధాకర కోటిధర అంటే కోటి చంద్రులు ఒకే దగ్గర కలిస్తే ఎంత స్వయం ప్రకాశకంగా ఉంటుందో, ఎంత వెలుతురునిస్తుందో, ఎంత చల్లగా ఉంటుందో అంత చల్లగా ఉంటుందంట. మీకు ఇది చిత్రం అనిపించడం లేదా? చదివినప్పుడు నాకు ఎంత ఆనందం వేసిందో. అరే, రమణ మహర్షిలో కూడా గొప్ప కవి ఉన్నాడురా. ప్రతి మనిషి ఆ స్థితిని అనుభవిస్తే కవి వచ్చేస్తాడు ఆటోమేటిక్గా. ఎందుకంటే అరుణాచలం అనేది అగ్నితో తయారై ఉందా? సరే, నిజమే. మరి ఆ స్థితిని పట్టుకుంటే కోటి చంద్రుల యొక్క చల్లదనం ఉండడం ఏంటండి? ఇది ఏమన్నా లాజిక్ అందుతుందా చెప్పండి? ఉండేది అగ్ని అయినప్పుడు అక్కడ నీకు వేడిదనం రావాలి, వెచ్చదనం రావాలి, అంతేగాని చల్లదనం రావడం ఏంటి అంటే అక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే స్థితిని పట్టుకోమంటున్నాడు. శారీరకంగా, ప్రాపంచికంగా అరుణాచలం అనేది అగ్నితో తయారై ఉండొచ్చు, కానీ దాని యొక్క స్థితిని మనిషి పట్టుకుంటే కోటి చంద్రులు ఒకే దగ్గర పెడితే ఎంత చల్లదనం, ఎంత ప్రకాశత్వం కనిపిస్తుందో అలా కనిపిస్తుంది నీకు. ఆ స్థితిని పట్టుకున్న వాడికి, ఆ సాక్షిభావన పట్టుకున్న వాడికి, ఆ స్థిరత్వాన్ని పట్టుకున్నప్పటికి. ఎందుకంటే అరుణాచలం కొండపైన ఎన్ని రకాల విషయాలు, ఎన్ని రకాల ఘట్టాలు జరిగినా సరే అది సాక్షిగా ఉంటుంది. అరుణాచల కొండపైన తపస్సు చేసేవాళ్ళు ఉన్నారు, అరుణాచలం కొండ మీదకి వెళ్ళి ఫోటోషూట్లు పెట్టుకునే దరిద్రులు ఉన్నారు. అదే అరుణాచల కొండ మీదకి వెళ్ళి మనం ఇంతటి ఒక గొప్ప పర్వతం మీద ఉన్నామని గుర్తించక అక్కడ కూడా శృంగారం చేసే మనుషులు ఉన్నారు. ఎవరి దృష్టికోణం వాళ్ళది, ఎవరి పరిస్థితి వాళ్ళది. ఏం చెప్తాం? ఏమీ చెప్పలేం. సో ఈ అగ్నిపర్వతాన్ని సాధారణంగా మనం అరుణాచలం అనే అగ్నిపర్వతం నుండి, అరుణాచలేశ్వరుడి యొక్క గుడి నుండి ఒక వేడిని, ఒక తాపాన్ని, ఒక ఉష్ణోగ్రతను మనం అనుభూతి పొందుతాం. కానీ రమణులు ఇక్కడ అరుణాచలాన్ని కోటి చంద్రుడు చల్లదనంతో పోల్చారండి. అంటే దీని అర్థం అరుణాచలేశ్వరులో ఉన్న సాక్షి భావన, ఆ యొక్క స్థిరత్వం గనక నువ్వు పట్టుకుంటే అది కాస్త జ్ఞానోదయంగా మారుతుంది.
ఆ జ్ఞానోదయం కాస్త ముక్తికి దారి తీస్తుంది అని చెప్తున్నాడు. దీన్ని ఒక సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ రూపంలో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మనం బాగా ఎండలో అలిసిపోయి దాహంతో ఉన్న ఒక వ్యక్తికి సాయంత్రం పూట అకస్మాత్తుగా చల్లని వెన్నెల్లో తీసుకొని వదిలేయండి. అది ఒక నది ఒడ్డున కానీ, ఒక చెరువు ఒడ్డున కానీ, ఒక సముద్రపు ఒడ్డున కానీ సాయంత్రం పూట చల్లగా అయిపోయింది. పగలంతా ఎంత ఎండగా ఉన్నా అతని యొక్క శరీరంలో ఉన్న నీరంతా చెమట రూపంలో బయటకు వచ్చేసినా సాయంత్రం పూట చక్కటి చల్లని గాలుల మధ్య ఆ ఇసుక తిన్నెల్లో వదిలేస్తే వాడు ఎంత ఉపశమనాన్ని పొందుతాడు, ఎంత హాయిని పొందుతాడో. సంసారాల్లో బంధాల్లో పడి ఇరుక్కుపోయి ఉన్న మనిషి అరుణాచలేశ్వరుని హృదయంలో పెట్టుకుంటే, సాక్షిగా చూస్తే అరుణాచలేశ్వరుడు వేరు నేను వేరు కాదు అన్న ఒక భావనకు వస్తే వాడు అంత ఆనందాన్ని పొందుతాడు. ఎలా అయితే ఎండలో రోజంతా నిలబడి ఉన్న ఒక మనిషి సాయంత్రం చంద్రుని యొక్క కాంతుల్లో, చంద్రుని యొక్క వెలుగులో, చంద్రుని యొక్క చల్లదనంలో మునిగిపోతే ఎంత ఆనందాన్ని పొందుతాడు, అంతటి ఆనందాన్ని పొందుతాడని చెప్తున్నాడు. ఎంత కవిత్వం ఉందో చూడండి. అంటే ఆ స్థితిని అనుభవించిన వాడు ఎంత రమించుంటే, ఎంత తాదాత్మ్యత చెందుంటే ఇలాంటి మాటలు పడతాయండి. అది నేనెంత అనుభవించానో ఇంత గొప్ప వ్యాఖ్యానం వచ్చేస్తుంది నోటి నుండి. సర్లే, నేను వేరు, రమణ మహర్షి వేరు, మీరు వేరు కాదు కదా. ఆయన అనుభవించింది నేను అనుభవించాను. ఇప్పుడు అనుభవించాను కాబట్టి ఇలాంటి మాటలు పడుతున్నాయేమో. నేను అనుభవించింది మీరు అనుభవించవచ్చు. ప్రతి ఒక్కరిలో ఆ స్థితి ఉంది కదా. కేవలం మకర రాశిలో పుట్టిన వాళ్ళకి, లేకపోతే ఏదో కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి, ఇలా ఒక నక్షత్రాల్లో రాశుల్లో పుట్టిన వారికి అది దొరకదు కదా. ప్రతి ఒక్కరికి అది, మనిషి శరీరంతో ఉన్న ప్రతి ఒక్కరికి అది సాధ్యమే రమణ స్థితిని పట్టుకోవడం. ఎందుకంటే అది అందరిలో ఉంది. కేవలం ప్రత్యేకంగా ఒకరి యొక్క చేతుల్లోనే ఉంటుంది. ఒక నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఉంటుందంటే అంతకన్నా అబద్ధం ఇంకొకటి ఉండదు ఈ భూమి మీద. కాబట్టి ఇది 2వ శ్లోకం యొక్క సారాంశం. ఇక 3వ శ్లోకం ఏంటంటే, భక్త జనావన దీక్షిత మౌలే ముక్తి ప్రదాయక ముక్తి విభో అరుణగిరీశ రమణ సదాశివ, అరుణగిరీశ రమణ సదాశివ. అంటే దీని అర్థం ఏంటి? భగవంతుడు తన భక్తులను కాపాడడం అనేది ఏదో యాదృచ్ఛికంగా చేసే పని కాదండి. అంటే ఏదో కోఇన్సిడెన్షియల్గా జరిగేది కాదు, తప్పక చేసే పని ఆయన. ఎందుకంటే అందరి శరీరాల్లో ఉండేది ఆయనే. అందరి శరీరాల్ని కాపాడుకోవడం అనేది అతని యొక్క బాధ్యత. ఈ విషయం అప్పుడు రమణ మహర్షి చెప్పాడు, ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను. ఎందుకంటే రమణుల్లో ఉన్న స్థితి చైతన్యం నాలో ఉంది, నాలో ఉన్న స్థితి చైతన్యం మీలో ఉంది, ప్రతి ఒక్కరిలో అదే దాగి ఉంది. కాబట్టి ఆ స్థితిని అందరము అనుభవిద్దాం. ఒక్క శ్లోకాన్ని పట్టుకుని, మొదటి శ్లోకాన్ని పట్టుకోండి, ఆ పరమశివుని యొక్క అందాన్ని కళ్ళు మూస్తూ అనుభవించండి. రమణ మహర్షి యొక్క స్థితిని అనుభవించండి. రమణ మహర్షి యొక్క స్థితిని పట్టుకోండి. ఆయన యొక్క శరీరాన్ని చూస్తూ చూస్తూ ఆ శరీరం అలా కూర్చోవడానికి కారణమైనటువంటి స్థితి ఏది ఉందో ఆ స్థితి మీలో కూడా ఉందని గుర్తించండి. తక్షణమే మీరు కూడా రమణ మహర్షి అయిపోతారు. నన్ను నమ్మండి అని చెప్పను, తెలుసుకోండి చాలు. రమణ మహర్షి మౌనంగా ఎలా అయితే ఉండగలిగాడో ఆ మౌనం మీరు ఉండలేరా? రోజుకి ఒక 5 గంటలు మౌనంగా కూర్చోలేరా? కూర్చొని నేను ఎవరు అనే ఒక ప్రశ్నను వేసుకోలేరా? సమాధానం దొరకదంటారా? కాస్త అటు ఇటు అవుతుంది అంతే. ఒకరికి 5 నెలలు పడుతుంది, ఒకరికి 50 సంవత్సరాలు పడుతుంది, కానీ ఖచ్చితంగా దొరుకుతుంది కదా. ఎలా అయితే రమణుల యొక్క శరీరంలో ఉన్న రక్తము, మాంసము, కొవ్వు అవి కూడా నీలో ఉన్నాయి కదా. రమణుల శరీరానికి నీ శరీరానికి తేడా ఏముంది? శరీరాల్లో ప్రవహించేది ఒకటే. ఆ శరీరాలు పుట్టే ప్రాంతం వేరై ఉండొచ్చు, ఆ శరీరాలు పుట్టే పరిస్థితులు వేరై ఉండొచ్చు, కానీ శరీరంలో నడిచే ఒకటే. అలాగే ఆ శరీరాన్ని నడిపిస్తున్న, అందరి శరీరాలని నడిపిస్తున్న ఆ చైతన్యం ఒకటే, ఆ కాన్షియస్నెస్ ఒకటే, ఆ విట్నెస్ ఒకటే. అది గుర్తిస్తే సరిపోతుంది అంటున్నాను నేను. కాబట్టి ఈ 3వ శ్లోకం యొక్క ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొడుకు ఉన్నాడండి, ఒక తల్లి ఉంది. ఒక కొడుకు చిన్న పిల్లాడు నడిచేటప్పుడు తల్లి ఎంత జాగ్రత్తగా చూస్తుందో, ఎక్కడే పడిపోతాడేమో, ఎక్కడ దెబ్బలు తగులుతాయేమో అని ఒక భయంతో, నా కొడుకు నడిచేస్తున్నాడు అనే ఒక ఆనందంతో
ఆ రెండు భావాల కలయికతో ఎంత పరిశీలన చేస్తుందో, పడిపోతుంటే పట్టుకుంటుంది, పడిపోతుంటే పట్టుకుంటుంది. అలా తల్లి ఎంత జాగ్రత్తగా పరిచయం చేస్తుందో అలా నిన్ను నువ్వు చేసుకో. ఈ శరీరం నేనా, ఈ మనస్సు నేనా, ఈ ఆలోచనలు నేనా అనే పరిశీలన నువ్వు చేసుకున్న మరుక్షణం నువ్వు రమణ స్థితిని పొందేసినట్టే. రమణ స్థితికి మరొక పేరే సహజ స్థితి. అంటే సహజంగా అందరిలో ఉంటుంది. ఒక చెట్టు అన్నాక, ఒక మొక్క అన్నాక ఎలా అయితే సహజంగా గాలికి వీస్తుందో అలా సహజంగా పుట్టిన ప్రతి మనిషిలో, ప్రతి ప్రాణిలో సహజ స్థితి, రమణ స్థితి ఉన్నది. దాన్ని నువ్వు గుర్తిస్తే చాలు. దానికోసం ఏం చేయాలంటే ఏమీ చేయాల్సిన అవసరం లేదు. నేను ఎవరు అన్న ప్రశ్న వేసుకుంటే సరిపోతుంది అంటున్నాను. ఇది 3వ శ్లోకం యొక్క సారాంశం. ఇక 4వ శ్లోకం చూసుకుంటే, నాదస్వరూప నమో రమణేశ వేద వినుత శుభనాద విభో అరుణగిరీశ రమణ సదాశివ, అరుణగిరీశ రమణ సదాశివ. అంటే దీని యొక్క అర్థం ఏంటి అంటే, ఈ సృష్టి మొత్తం కూడా ఒకే శబ్దం నుండి, ఒకే తరంగం నుండి, ఒకే నాదం నుండి పుట్టింది అని మనకి వేదాలు చెబుతున్నాయి. రమణ మహర్షి చెప్తున్నాడు. ప్రతి ఒక్క జ్ఞాని ఆ స్థితిని చేరుకున్న ప్రతి ఒక్కడు అదే చెప్తున్నాడు. ఆ శబ్దం ఏంటి, ఆ తరంగం ఏంటి, ఆ నాదం ఏంటి అంటే ప్రణవం, ఓంకారం. మరి సృష్టి అంతా ఒకే శబ్దం, ఒకే మాట నుండి పుట్టినప్పుడు ఇంతమందిని ఇన్ని రకాలుగా ఎందుకు చూస్తున్నాం అనే ప్రశ్న ఎప్పుడైనా మీకు కలిగిందా? నాకు కలిగింది. దానికి సమాధానము దొరికింది. కానీ మనం చూడడం లేదు. చూస్తున్నామని అనుకుంటున్నాం. అదే చెప్తున్నాను. సాధారణంగా నేను ఆలోచిస్తున్నాను అని అనుకుంటుంటారు అందరూ. కాదు, నేను ఆలోచిస్తున్నాను అనే ఒక భావనని సాక్షిగా చూస్తున్నది నువ్వు, ఆలోచిస్తున్నది నువ్వు కాదు. ఆ ఆలోచిస్తున్నాననే భావనని సాక్షిగా చూస్తున్నది నువ్వు. అలా ఈ శ్లోకంలో రమణులు మనకు ఉన్న ఆత్మ శబ్దరూపంగా, నాదమ రూపంలో ఎలా రమిస్తుందో చెప్తున్నాడు. దీనికి ఒక ఉదాహరణ చెప్పాలంటే, సముద్రం మీద అలలు వస్తుంటాయి అనుకోండి. ఒక్కొక్క అల కూడా పైకి లేచేటప్పుడు ఒక శబ్దం, అది మళ్ళీ కిందకి మళ్ళీ అదే సముద్రంలో కలిసిపోయేటప్పుడు ఒక శబ్దం చేస్తుంది. ఆ శబ్దాలను వింటే మనకి అలజడి అనిపిస్తుంది. అంటే మన మనసులో ఒక అలజడి రేగుతుంది. కానీ ఆ అలల వెనక, ఆ పైకి లేచి కిందకి పడుతున్న అలల వెనకాల ఉన్న సముద్రం ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది. అలాగే నీ ఆలోచనలు కూడా అలజడిని పొందొచ్చు. కాసేపు కోపం తెచ్చేవి, క్రోధం తెచ్చేవి, కామం తెచ్చే ఆలోచనలు రావచ్చు. కాసేపు నిరంతర సుఖాన్ని, నిరంతర మౌనస్థితిని, ప్రశాంతతని పొందే ఆలోచనలు రావచ్చు. ఆ ఆలోచనలు నువ్వు కాదు. మనస్సు యొక్క స్వభావమే అలజడిని సృష్టించడం, అది నువ్వు కాదు. కానీ దాని వెనకాల ఉన్న స్థిరత్వం, సాక్షిభావన, చైతన్యం ఉందే, అది నువ్వు. కాబట్టి దానికి గందరగోళం ఎందుకు పడతావు? గందరగోళం పడాల్సిన అవసరం ఏముంది? ఆ శరీరం నువ్వు కాదు కదా. ఆ శరీరాన్ని కలిగి ఉన్నావంతే. ఆ మనస్సు నువ్వు కాదు కదా. మనస్సును కలిగి ఉన్నావంతే. వీటన్నిటిని సాక్షిగా చూస్తున్నది నువ్వు. ఇది 4వ శ్లోకం యొక్క సారాంశం. ఇక 5వ శ్లోకం ఏంటంటే, శాంతస్వరూప నమో రమణేశ అంతరవాసిన శాంత విభో అరుణగిరీశ రమణ సదాశివ, అరుణగిరీశ రమణ సదాశివ. ఇది 5వ శ్లోకం. ఈ శ్లోకంలో రమణులు భగవంతుణ్ణి ఒక శాంతమూర్తిగా పిలిచారు. శాంతస్వరూప అన్నారు కదా. అంటే సాధారణంగా మనం ప్రశాంతతని బయట ఎక్కడో వెతుక్కుంటాం. ప్రతి ఒక్కరికి మనశ్శాంతి కావాలండి. ఏ ఒక్కరు కూడా నిన్ను 24 గంటలు టెన్షన్తో బ్రతకాలని ఎవరు కోరుకోరు కదా. ప్రతి ఒక్కరు కూడా మనశ్శాంతిగా, ప్రశాంతంగా ఉంటూ కన్ను మూయాలని కోరుకుంటారు. ఎప్పుడూ కూడా విపరీతమైన అలజడులతో, బాధలతో బ్రతకాలని ఎవడు కోరుకోడు. బాధ వస్తే ఆ బాధ నుంచి ఎంత వీలైతే అంత తొందరగా బయటికి రావాలని కోరుకుంటాడు. కానీ మనం ప్రశాంతతను బయట ఎక్కడో వెతుకుతాం. రమణాశ్రమంలో వెళ్ళి కూర్చుంటే ప్రశాంతత వస్తుంది అంటాం. మరి వెళ్ళి కూర్చున్నావు, ఒక 2 గంటలు కూర్చున్నావు, వచ్చింది. మరి బయటకు వస్తే ఎప్పటికైనా బయటికి రావాల్సిందే కదా. మరి అప్పుడు ఏం చేస్తావు? మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ప్రశాంతత అనేది ఒక బయట ఎక్కడో ఒక ప్రాంతంలో దొరకదు. అది మనలో ఉంది. మనలోని అలజడులకి కారణం మన అహంకారం, కోరికలు. ఎప్పుడైతే ప్రతి ఒక్కరూ మౌనాన్ని పట్టుకొని మనసును బయటికి కాకుండా అంతర్ముఖం లోపలికి దారి మళ్ళిస్తాడో అప్పుడు శాశ్వతమైన ప్రశాంతత లభిస్తుంది అనేది పరమసత్యం, నగ్న సత్యం. ఇది రమణులు చెప్పిన మాట. రమణ స్థితి నుంచి, ఆ సహజ స్థితి నుంచి రమణుల యొక్క శరీరం ద్వారా ప్రపంచానికి అందిన మాట. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తే, మళ్ళీ అదే సముద్రాన్ని తీసుకున్నాం. ఎందుకంటే మాకు సముద్రం దగ్గర కదా, ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. సో ఆ సముద్రాన్ని ఎప్పుడు కూర్చొని చూసినా సరే నాకు ఏదో ఒక తెలియని భావన.
ఆ సముద్రంలో ఉన్న స్థితి నాలో ఉన్న స్థితి ఒకటే అని భావన. కాబట్టి అదే సముద్రాన్ని అడ్డు పెట్టుకొని చెప్పే ప్రయత్నం చేస్తాను. సాధారణంగా సముద్రంపై తుఫాన్ వచ్చినప్పుడు, తుఫాన్లు అనేవి సముద్రంలోనే ఏర్పడతాయి కదండి, అల్పపీడనమైన ఏవైనా సరే. సముద్రం పైన తుఫాన్ వచ్చినప్పుడు అలలు సాధారణంగా ఉన్న దానికంటే ఎక్కువ ఎత్తు లెగుస్తాయి. అంటే ఒక 3 మీటర్లు ఉన్నది ఒక 6 మీటర్లు 10 మీటర్లు అలలు అనేవి లెగుస్తాయి. అంటే ఎగిసి పడుతుంటాయి. సముద్రంలో నీరు అనేది గందరగోళంగా ఉంటుంది. కానీ నిజం చెప్పనా, సముద్రం అడుగు భాగం ఉంది చూసారా, అది మాత్రం ప్రశాంతంగా ఉంటుంది. అలా మనిషి బయట ఆలోచనలు ఏవైతే ఉంటాయో, ఆలోచనలు కాదు, ఆలోచనలు ఎంత గందరగోళంగా అయినా ఉండనివ్వని, ఒక వ్యక్తిని నీకు కనబడగానే వీడిని ఎలాగైనా చంపేయాలన్నంత దారుణమైన కోరికలు రాని, ఆలోచనలు రాని, ఇంకొక మనిషిని చూడగానే ఎలా అయినా ఈ అమ్మాయితో ఈ అబ్బాయితో శారీరకంగా సుఖం అనుభవించాలనే ఒక దారుణమైన ఆలోచన రాని, అవన్నీ నువ్వు కాదు. ఎంత గందరగోళానికి గురైనా మనశ్శాంతిగా ప్రశాంతంగా వీటన్నిటిని సాక్షిగా చూస్తున్న ఒక వ్యక్తి ఉన్నాడు, వాడే నువ్వు. అది మౌనంగా ఉంటే నీకు అర్థమవుతుంది అన్నాడు. ఈ 5 శ్లోకాల యొక్క సారాంశం ఇదే. సో ఈ 5 శ్లోకాల్లో కూడా రమణులు చెప్పింది ఏంటంటే, నువ్వు లేకుండా ఏదీ లేదు, నువ్వు ఉంటేనే గందరగోళం ఉంటుంది. అంతే కదండి. సాక్షిభావం లేకుండా గందరగోళం ఎందుకు ఉంటుంది? అసలు నువ్వు సాక్షిభావం ఉన్నప్పుడే గందరగోళం ముందే నువ్వు గుర్తించగలవు కదా. కాబట్టి ప్రపంచంలో ఎన్ని వికారాలైనా జరగని, ఎన్ని మార్పులైనా జరగని, వాటన్నిటినీ సాక్షిగా చూడు. ప్రతి సందర్భంలోనూ ప్రతి వ్యక్తి దగ్గర నేను ఎవరు అనే ఒక ఆత్మవిచారణకు సంబంధించిన ఒక ప్రశ్న వేసుకొని దానికి సమాధానం వెతుక్కొని గట్టెక్కే ప్రయత్నం చేయి. సో అలాంటి ప్రయత్నం చేసి ప్రతి ఒక్కరూ కూడా ఆ రమణులు పొందిన స్థితిని అనుభవిస్తారని ఆశిస్తూ, అరుణాచల శివ. ఇట్లు మీ అజ్జు బైపల్లి.